హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద్ టాక్స్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, శ్రీ యూనివర్సిటీ తిరుపతి నుంచి అకాడమిక్ కన్సల్టెంట్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులు ఏంటంటే మనకి టెంపరీ బేసిస్ మీద అయితే ఉన్నాయి. సో విత్ మంత్లీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆల్రెడీ మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి 5th నవంబర్ నుంచి. క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిల్ చేసి అలాంగ్ విత్ ద నెసరీ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ద రిజిస్ట్రార్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి 517502. సో ఆన్ ఆర్ బిఫోర్ 17th November 22. సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే సెండ్ చేయాలి అలాంగ్ విత్ ద నెసరీ డాక్యుమెంట్స్. సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఆ వివరాలు కూడా తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని అయితే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, మీకు అప్పుడే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమన్నా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ ఫీ అనేది ఎంత ఉందో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మనం అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది చూసుకుంటే కనుక candidates must pay prescribed application fee. సో ఎంత పే చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎలా పే చేయాలనేది ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో https://svuexams.edu.in/. సో ఈ అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత ఆన్లైన్ రిసిప్ట్ వస్తుంది కదా, ఆన్లైన్ రిసిప్ట్ అనేది మీరు ఇక్కడైతే ఆన్లైన్ హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలని చెప్పాం కదా. సో అంటే ఏంటంటే మనం 2 వేస్లో, ఫస్ట్ వే ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి, సెకండ్ వే ఏంటంటే ఆఫ్లైన్లో ఈ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే సెండ్ చేయాలి. సో మనం ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని సో అది అలాంగ్ కాపీస్ ఓకే. సో అండ్ ఫీ రిసిప్ట్ కూడా సో మనం అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలని చెప్తున్నారు. సో అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే ద రిజిస్టర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి 517502 చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఈ అడ్రస్కి అయితే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎన్వలప్ సబ్మిట్ చేసేటప్పుడు సో అక్కడ మనం అప్లికేషన్ ఫర్ ద హైరింగ్ ఆఫ్ అకాడమిక్ కన్సల్టెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అనేది అక్కడైతే రాసి అది ఎన్వలప్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 17th November వరకు అయితే టైం ఉంది. సో స్పీడ్ పోస్ట్ 17th November లోపు వాళ్ళకి రీచ్ అయ్యేలాగా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ అప్లికేషన్ స్టేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది. సో ఏంటంటే సబ్మిట్ చేసిన తర్వాత అప్లికెంట్స్ అందరికీ ఇక్కడ వెరిఫికేషన్ షార్ట్ లిస్టింగ్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మనం ఇంటర్వ్యూ వెరిఫికేషన్ అప్పుడైతే వాళ్ళకైతే ప్రొడ్యూస్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాము. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు మెయిల్తో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ మీకు డేటు టైము వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళ ఓన్ కాస్ట్తోనే అటెండ్ అయితే అవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి చెక్ లిస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాము ఫ్రెండ్స్. మనకి కేటగిరీ వైజ్గా పోస్ట్ వైజ్గా మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మేనేజ్మెంట్ స్టడీస్లో మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సిలో 2 వేకెన్సీస్, సివిల్ ఇంజనీరింగ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే స్పెషలైజేషన్ రిక్వైర్డ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ 2 అండ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 2 అని అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి మినిమం క్వాలిఫికేషన్ ఫర్ హైరింగ్ ఆఫ్ అకాడమిక్ కన్సల్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది. సో ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టీచింగ్, రీసెర్చ్, ఇండస్ట్రియల్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ పేపర్స్ ప్రెసెంటెడ్ ఎట్ కాన్ఫరెన్సెస్. సో ఈ వర్క్ కూడా అయితే కన్సిడర్ అయితే చేస్తారు. రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అండ్ పేపర్స్ ప్రెసెంటెడ్ ఎట్ కాన్ఫరెన్స్ ఆర్ రిఫర్డ్ జర్నల్స్. సో ఇవి క్వాలిఫికేషన్స్ ఫ్రెండ్స్. సో ఫార్మసీ డిసిప్లిన్లో అండ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో ఇవైతే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మనకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.